దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించిన సేవా పక్వాడ్ కార్యక్రమం నేటితో ముగిసిందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో గల శిల్పారామంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్వాడ ముగింపును గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖాదీ సంత బజార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఖాదీ సంత బజార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంత బజార్లో ఖాదీ బట్టలు, ఉప్పాడ జందాని చీరలు, లక్క బొమ్మలు, నర్సాపురం లేస్ వర్క్లు, చింతలపొడి అగరబత్తులు, తాటి ఆకులతో తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ ను ఈ ప్రదర్శనలో ఉంచారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఖాదీ సంత బజార్ను సందర్శించి వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు నాని మాట్లాడుతూ డిజిటల్ ప్రపంచంలో హస్తకళలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ చేనేతలు హస్తకళలకు ప్రోత్సహించేందుకు ఖాదీ సంత బజార్ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన హస్త చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత హస్తకళలను కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో కళాదండరాజ్, జ్యోతుల రాజేష్, పైండ రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, గౌతు చిన్న, ఘంటసాల గోవిందరాజులు, పింటిన రాంబాబు, బాబీ, సాయి గోపి, పార్థసారథి, ఒల్లెట్టి రాము, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇస్తే అలాగే రాష్ట్ర పార్టీ కాకినాడ జిల్లాకి మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారికి ఆదేశాలు ఇవ్వగా మా బిక్కిని విశ్వేశ్వరరావు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ యొక్క ఖాదీ సంత నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ బీచ్ రోడ్లో గల శిల్పారామంలో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఖాదీ సంతకి విచ్చేసి కొనుగోలు చేయాలని మీ అందరినీ జనాలందరినీ కోరడం జరిగింది. అలాగే ఇక్కడ అనేకమైనటువంటి ఏటుకుప్పాక చెక్క బొమ్మలు, తర్వాత బ్యాంబూకి సంబంధించింది అన్నీ కూడా అనేక రకమైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ శిల్పారామానికి వచ్చి ఖాదీ సంతని వీక్షించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీజేపీ జిల్లా నాయకుడిని. ఈరోజు కాకినాడ బీచ్ రోడ్ గల శిల్పారామంలో హస్తకళలకు సంబంధించి స్టాల్స్ ఏర్పడటం జరిగింది. అలాంటి స్టాల్స్లో మన ఉప్పాడికి సంబంధించిన చీరలు కానీ, ఏటుపాకు సంబంధించిన బొమ్మలు, అలాగే రకరకాల వాళ్ళు చేనేత కార్మికులు ఏదైతే వాళ్ళు చేశారో అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. అది ఈరోజు మన గాంధీ గారి జయంతి కాబట్టి దాని నిమిత్తం ఇవాళ రేపు ఈ సందర్శన జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని కొనుక్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు దసరా శుభాకాంక్షలు అందరికీ, ప్రజలకి, నాయకులకి అందరికీ దసరా శుభాకాంక్షలు. మన స్వదేశీ మార్కెట్ పెట్టడం జరిగింది. ఇవాళ గాంధీ మహాత్ముడు గారు పుట్టినరోజు సందర్భంగా గాంధీ జయంతి, అలాగే నరేంద్ర మోడీ గారిది గత నెల 9వ నెల 17వ తారీఖు నుంచి 10వ నెల 2వ తారీఖు వరకు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేళ స్వదేశీ వస్తువుల కోసం ప్రజలకి వివరించడం కొరకు మన ఉప్పాడ చీరలైతేనో, ఈ కొండపల్లి బొమ్మలైతేనో, ఏమైతేనో 30 రకాల స్టాల్ పెట్టడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రతి ఇంట, ప్రతి ఊళ్ళో కూడా స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించి స్వదేశీని తయారు చేస్తున్నాం. కాబట్టి విదేశీల మీద మనం ఆధారపడకుండా మన వస్తువులు మనం వాడుకుని మన ప్రజలకు మనం బతుకుదేరు కల్పిద్దామని ఒక ఆలోచన, బీజేపీ నరేంద్ర మోడీ ఆలోచన ఇవాళ జరగడం జరుగుతుంది. ఇది మేము చేసిన వర్క్ మేము లేస్ తోటి ఓన్లీ జస్ట్ హ్యాండ్ తోటి చేస్తామండి. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడానికి మేము వచ్చాము. 1 వీక్ ఎగ్జిబిషన్ అండి. BCH వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఎలాంటివైనా మా చేతులతో వేయడం జరుగుతుందండి, అల్లడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా నర్సపూర్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు హ్యాండ్మేడ్ అండి మొత్తం కూడా. ఇక్కడ చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి.